ఇంతకు చెప్పినట్టు 5 మెంబర్స్ బ్యాచ్, బట్ ఇప్పుడు ప్రెజెంట్లీ 3 మెంబర్స్ ఉన్నాం. దినేష్ రెడ్డి హీ హాజ్ సెక్యూర్డ్ 485 మార్క్స్, తరుణ్ 463 మార్క్స్ వచ్చాయి. మా ముగ్గురు మా నోట్ షేరింగ్ అది తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Actually, we three started our journey way back. 2018 we started our journey. As usual, UPSC we started preparing, and 22 I guess we got the notification group only. Then we all thought we have to get a rank mana state lo kabatti maybe will be good enough for the state services ani. But unfortunately, and many things happened under, so it got postponed. And బట్ వీ కెన్ సే దట్ త్రూ థిక్ అండ్ థిన్ మేము అందరం కలిసే ఉండే, సర్లే ఏదో ఒక రోజు పక్క ఎగ్జామ్ జరుగుతుంది, బట్ జరిగిన తర్వాత మనం బాధపడొద్దు, మనం ఎఫర్ట్ పెట్టలేదని. తీరా ఇప్పుడు వీ కుడ్ హావ్ గివెన్ అప్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అలా ఆ రోజు ఇచ్చుంటే అలా ఇంత డీసెంట్ స్కోర్స్ వచ్చేవి కాదు మాకు. అండ్ వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్, అండ్ నా మెయిన్ మోటివేషన్ టు స్టార్ట్ దిస్ జర్నీ ఇస్ అనుదీప్ దుర్షెట్టి గారు. అండ్ when I was in dilemma either to go to the US or do civil services, appudu sir ki rank vachindi, and I really got inspired. And journey lo chaala mandi motivation unde, and one of the person I should thank is Rambabu sir. Aina kuda he played a very key role. I'm not in touch with sir more, but meemandaram actually meemantha sir students unde. And later on maaku Vivekananda sir paricayam ayyaru, and we got really good help. TSPSC గురించి సార్ మోర్ యూపీఎస్సీ ఓరియంటెడ్ ఉన్నా కూడా టీఎస్పీఎస్సీలో మాకు గైడ్ చేశారు. అండ్ నాకు తెలిసి మా సక్సెస్ జర్నీ అంటే ఐ థింక్ ఇట్స్ ఓన్లీ వెరీ సింపుల్ థింగ్. పోర్షన్ మొత్తం ఫస్ట్ చూసి యూ హ్యావ్ టు ప్రిపేర్ షార్ట్ నోట్స్ ఫర్ ఎవ్రీ టాపిక్ అండ్ రివైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. ఐ థింక్ మేము చేసింది మోర్ ఆర్ లెస్ అదే. వి డిడ్ంట్ డూ ఇట్ 100%, బట్ వి వర్ దేర్ అట్ 80-85%. And that really helped మాకు కాన్ఫిడెన్స్ ఉండింది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, బికాస్ యూ కవర్డ్ మోర్ బేసిస్. లైక్ 90% సిలబస్ మీరు చదివిన తర్వాత భయం చాలా తగ్గిపోతుంది. బికాస్ ఐ హ్యాడ్ దిస్ ఫియర్ వెన్ ఐ గో టు యూపీఎస్సీ, ఐ డింట్ డూ దిస్. నేను నోట్స్ ప్రిపేర్ చేసి ఎప్పుడూ రివైజ్ చేసి వెళ్ళలేదు, అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఫియర్ బిఫోర్ గోయింగ్ ఎగ్జామ్. ఏ క్వశ్చన్ వస్తుందో, ఏం రాస్తామో, దట్ ఫియర్ వాజ్ దేర్. బట్ దిస్ టైమ్ టీఎస్పీఎస్సీ వి డిడ్ దట్ ఎక్సర్సైజ్, అండ్ ఇట్ రియలీ హెల్ప్డ్ us. తర్వాత ఎగ్జామ్లో మోర్ ఆర్ లెస్ డైరెక్ట్ క్వశ్చన్స్ వేర్ ఫ్రమ్ ద సిలబస్, అండ్ తెలిసిన క్వశ్చన్ వస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. అండ్ టెస్ట్ సిరీస్ కూడా వీ రోట్ మోర్ టెస్ట్ దిస్ టైమ్ వెన్ వీ కంపేర్ టు అవర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అండ్ మోడల్ ఆన్సర్స్ కూడా చాలా బాగున్నాయి రిఫ్లెక్షన్స్ లో. మోడల్ ఆన్సర్స్ మాకు తెలియని టాపిక్స్ కొన్ని చోట్ల సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ యూ డోంట్ గెట్ నోట్స్ ఫర్ ద టాపిక్స్, బట్ అది మాకు రిఫ్లెక్షన్ సఫైజ్ చేసింది. ఏమన్నా ఇర్రిలవెంట్ కంటెంట్ ఉందని సార్ చెప్పిన వివేకానంద సార్ మళ్ళీ మొత్తం అంతా చేంజ్ చేసి రిలవెంట్ కంటెంట్ పెట్టి చేపించేవాళ్ళు. మోడల్ ఆన్సర్స్ ఈ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ, అదైతే పక్కా. సో అట్లా మా ప్రిపరేషన్ వెళ్ళిపోయింది. అండ్ ఎవరన్నా చూస్తున్నా కూడా ఇట్స్ వెరీ, ఐ థింక్ ద ఫార్ములా ఎంతమంది చెప్పినా ఇట్స్ బాయిస్ డౌన్ టు దట్ ఓన్లీ పాయింట్. మీ నోట్స్ మీరు వేసుకోండి, అదే బట్టి కొట్టండి. More or less examples, relevant examples, you can use ChatGPT as well. Examples కోసం numerous examples దొరుకుతాయి on any topic. So just అంతే, అది 4 సార్లు రివైజ్ చేసుకొని ఎగ్జామ్ కి వెళ్దాం. You can explore any number of sources you want, but నోట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడి నుంచైనా కాపీ కొట్టుకోండి, బట్ మీ దగ్గర అయితే నోట్స్ ఉండాలి. If you can suggest, ఇప్పుడు ORN కానీ అశోక్ నగర్ లో కానీ కామన్ ప్రాబ్లమ్ కాల్ మెంటల్ హెల్త్. అది 3 attempts దాటిన తర్వాత ఎవరైనా they are a victim of it. You speak about it and you don't speak about it. So how to handle this mental health? How to be mentally healthy in this preparation? Mental health is a very important topic, and because I am one of the victims of it. అంటే not traditional victim కానీ it makes you give up. మీ గోల్ ని మీరు మర్చిపోతారు పాయింట్ లో. ఇట్స్ ఓకే ఫైన్, 190 మందికి రాలేదు, నాకు రాకపోతే మాత్రం ఏం ఫరక్ పడుతుంది, ఆ థాట్స్ వస్తాయి. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, మంచి ఒక ఫ్రెండ్ గ్రూప్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఫ్రెండ్స్ ఉండాలి. అండ్ ఐ డోంట్ థింక్ టేకింగ్ హెల్ప్ ఈజ్ బ్యాడ్ థింగ్. అంటే దాన్ని స్టిగ్మటైజ్ చేసి వాళ్ళు ఉన్నారు, కానీ యూ కెన్ ఆల్వేస్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, యూ కెన్ ఆల్వేస్ టాక్ టు ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా. ఇట్ రియలీ హెల్ప్స్. అంటే ఐ హావ్ సీన్ పీపుల్ హూ felt more relaxed and happy post the sessions. And UPSC preparation, and at the end of the day, today I feel
మోర్ రిలీవ్డ్ అని కూడా లేదు, ఇట్స్ జస్ట్ నార్మల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ 7 years నాకు ఇట్స్ ఓకే ఫైన్, యూపీఎస్సీ లేకపోయినా టీఎస్పీఎస్సీ లేకపోయినా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, అండ్ ఫైనల్ గోల్ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి టు స్టే హ్యాపీ, టు స్టే కంటెంటెడ్ ఉండాలి. ఇంకా వెంపర్లాడి అది దట్స్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు లైక్ నాకు ఇంతకుముందు సార్ కూడా చెప్తున్నారు, ఐఏఎస్ రాలేదు, ఐపీఎస్ రాలేదు, వచ్చిన తర్వాత క్యాడర్ రాలేదు, క్యాడర్ తర్వాత పోస్టింగ్ రాలేదు, పోస్టింగ్ తర్వాత ఇట్ నెవర్ ఎండ్స్, ది స్టోరీ నెవర్ ఎండ్స్. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ రన్నింగ్ బిహైండ్ థింగ్స్. కాకపోతే ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. ఇఫ్ నాట్ దిస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఐ నో మెనీ పీపుల్ హూ ఆర్ లీడింగ్ మెనీ హ్యాపీ లగ్జూరియస్ లైఫ్స్ దాన్ గవర్నమెంట్ సర్వెంట్స్. ఏంటంటే సర్వీస్ చేద్దాం అనుకుని వచ్చినాము, యూ కెన్ డూ దట్ ఐదర్ వేస్ ఆల్సో. దట్ వాజ్ మై మోటివేషన్ యాజ్ వెల్. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది కాకపోయినా ఇట్స్ ఫైన్, ఇదే లైఫ్ కాదు, లేకపోతే ఇదే ఫైనల్ థింగ్ కాదు, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ ఆల్సో. సో దాని గురించి అంత స్ట్రెస్ఫుల్ అయితే అసలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ టైంలో ఉంటుంది, బట్ రెగ్యులర్ టైంలో మాత్రం అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అండ్ డోంట్ మేక్ థింగ్స్ కాంప్లికేటెడ్, అదైతే ఇంపార్టెంట్. ఏదైనా కానీ థింగ్స్ సింపుల్గా ఉంచుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ గుడ్ మెంటల్ హెల్త్. నా ఫ్రెండ్స్ చాలా మంది, ఐ మీన్ మీరు అడిగిన క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అడిగారు. అండ్ దట్ వుడ్ బి ఓన్లీ వన్ ప్రిన్సిపల్ ఐ ఫాలో, ఐ డోంట్ కాంప్లికేట్ థింగ్స్, ఏదైనా సింపుల్ ఉంచుకుంటా. సో దట్ వుడ్ బి బెటర్. అండ్ ప్రిపరేషన్ ఫేజ్లో ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు స్ట్రెయిన్, తప్పదు. మేము చాలా సార్లు చూసాం 14 hours చదివారు, 15 hours చదివారు అని చెప్పేవాళ్ళు టాపర్స్, ఇంతకుముందు చెప్పేవాళ్ళు. బట్ మేము అంత ఎవరు చదువుతారు ఏంటి అని అనుకున్నాం, టు బి ఫ్రాంక్. 20 days మేము చదివాం, అదైతే నిజం, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. బిఫోర్ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు మీ బ్లడ్ అండ్ స్వెట్ అయితే పెట్టాలి, అదైతే షూర్. అండ్ రిజల్ట్ డజంట్ మ్యాటర్, ద ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ సమ్టైమ్స్ యూ విన్, సమ్టైమ్స్ యూ లూజ్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ పర్సన్ మీరు చాలా మెచ్యూర్డ్గా ఉండాలి, అండ్ సొసైటీకి ఏదో ఒక రూపంలో మీరైతే కాంట్రిబ్యూట్ చేయగలగాలి, అంతే. అంతకుమించి యూపీఎస్ ఆల్సో ఎక్స్పెక్ట్స్ ద సేమ్, అండ్ ఎనీ పీసీఎస్ ఆల్సో ఎక్స్పెక్ట్స్ ద సేమ్. మీరు యాజ్ ఎ మనిషిగా మంచిగా ఉండాలి, అండ్ సొసైటీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేయాలి. డోంట్ స్ట్రెస్ టూ మచ్. ఎప్పుడైతే చిల్ అవ్వాలో చిల్ అవ్వండి, ఎప్పుడు చదవాలో అప్పుడు చదవండి. జస్ట్ మెయింటైన్ fixed time intervals for everything. There is life beyond UPSC and TSPSC also. Yeah, last that is the closing statement. Yeah. Life beyond UPSC చాలా ఉంది. Don't get stuck here, or even if you put 4 years, 5 years, there is more 30 or 40 or 50 years beyond you. So ఆ లైఫ్ ఇంకా బాగుంటుంది. సో దీంట్లో నేర్చుకున్నవన్నీ you can implement in that life. So this failure, if it is a failure, this does not define me. Yeah, that is the main important. Be a good human being. And ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఉంది. సో అంటే మీరు చెప్పారు ఇట్స్ లాంగ్ జర్నీ చేస్తారు అని. చాలా మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 5 marks 10 marks 15-20 marks పోతారు. సో దే ఫాల్ బ్యాక్. సో మీరు ఈ లాంగ్ జర్నీలో ఎట్లా స్ట్రాటజీ మార్చుకున్నారు సో దట్ ఒకలాగా ఆన్సర్ రైటింగ్ రాసేవాడి, సో రిఫ్లెక్షన్స్ ఆర్ట్ రిఫ్లెక్షన్స్ వేసుకొచ్చింది. సో మీరు స్ట్రాటజీ ఎట్లా మార్చుకుంటే యూ కుడ్ క్రాస్ దట్ హర్డల్? అట్లా 1 or 2 థింగ్స్. మెయిన్ గా ఫస్ట్ ఎవరికైనా ఆన్సర్ రైటింగ్ లో భయం ఉంటుంది, ఎలా రాయాలి, మనం కరెక్ట్ రాస్తున్నామా లేదా. ఫస్ట్ హర్డిల్ అది, వీ షుడ్ క్రాస్ దట్ ఫియర్. ఆ ఫియర్ రాసి మనం తప్పు రాసినా కరెక్ట్ రాసినా ఏమైనా సరే అని రాసిన తర్వాత వివేక్ సార్ లాంటి మెంటర్స్ ఉంటే, ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఎ వర్స్ట్ ఆన్సర్, సార్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. సో దాట్ ప్లేస్, అక్కడ రిఫ్లెక్షన్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. నువ్వు స్లోలీ ఇట్ గెట్ రిఫైన్డ్. నువ్వు నెక్స్ట్ టైం రాసినప్పుడు యూ విల్ గెట్ బెటర్. సో అది కానీ వెన్ యూ కీప్ ఆన్ రైటింగ్ టెస్ట్, స్పీడ్ కానీ ఆల్ ఇంప్రూవ్స్. సో ఈ వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్ ఇట్ మేక్స్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఎట్ ది ఎండ్. సో నువ్వు టైం మేనేజ్మెంట్ కానీ, ఆన్సర్ రిఫైన్మెంట్ కానీ, ఎగ్జాంపుల్స్, దిస్ ఆల్ ప్లేస్ అ పార్ట్ ఫైనలీ. సో అవన్నీ చిన్న నేర్చుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ లో ఎవరికి రాదు. వీ ఆల్సో రోట్ వర్స్ట్ ఆన్సర్స్ ఎట్ ది స్టార్ట్, బట్ ఇట్ ఆల్ గాట్ రిఫైన్డ్ ఎట్ ది ఎండ్. సో ఎవరికైనా అవుతుంది. ఏదో రాసి మంచి మార్క్స్ వచ్చినంత మాత్రాన సూపర్ హ్యూమన్స్ ఎవరు కాదు. ఎవరైనా ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్
ఈవెన్ ఇన్ యూపీఎస్సీ ఆల్సో, ఈవెన్ ఇన్ టీఎస్పీఎస్సీ ఆల్సో. సో దట్స్ ప్రాక్టీస్ ఇస్ సో ప్రాక్టీస్ అండ్ రెసిలియన్స్, కన్సిస్టెన్సీ, రెసిలియన్స్, ఈ రెండు ఉంటే యూ కెన్. మెయిన్స్ మాత్రం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఈ కాంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. ఖచ్చితంగా ఆన్సర్స్ రాయాలి. అవి వర్స్ట్ కాదు మెంటర్ చెప్తారు, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి యూ హ్యావ్ టు డెవలప్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ప్రిలిమ్స్ బాగా చేసామని మెయిన్స్లో సక్సెస్ అవుతామని లేదు, ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యామని మెయిన్స్లో సక్సెస్ అవ్వమని లేదు. సో ఆన్సర్ రైటింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అదైతే షూర్. సో కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఉండాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, అండ్ ఆల్ టెస్ట్ కవర్ చేయాలి. అప్పుడు మీరు చెప్పినట్టు 5-10 మార్క్స్ 15 మార్క్స్ అనేవి ఇట్ వుడ్ బి, అంటే ఏం ఎక్స్పెరిమెంట్ చేసినా అన్ని మాక్ టెస్ట్లోనే చేయాలి. ఫైనల్ ఎగ్జామ్లో ఎక్స్పెరిమెంట్ ఉండొద్దు. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ మీకు ఒక స్ట్రాటజీతో వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మీరు ఒక స్ట్రాటజీని డివైజ్ చేసుకోవాలి మాక్ టెస్ట్ వరకు. అప్పటి వరకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. తర్వాతనే అందరికీ పెరిగాయి. మా అందరికీ మాక్ టెస్ట్లో వచ్చిన దానికి ఫైనల్ మార్క్స్కి చాలా తేడా ఉంది. ఐ మీన్ మేము ఫెయిర్లీ 75 to 80 స్కోర్ చేస్తుండే రిఫ్లెక్షన్స్లో రాసినప్పుడు ఫర్ ఏ పేపర్. నౌ వీ గాట్ 100 నుంచి 85 నుంచి 100 దాకా వచ్చే స్కోర్స్. సో ఇట్ డిపెండ్స్ మీ ప్రాక్టీస్, మీ పర్సివరెన్స్, మీ కన్సిస్టెన్సీ, మీ రిలవెన్స్ ఇన్ ద ఆన్సర్స్, అది చాలా ఇంపార్టెంట్. రిఫ్లెక్షన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ వెంచర్, అదైతే నేను 100% చెప్తున్నాను. ఇట్స్ మోర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. దే డోంట్ ట్రీట్ టీచర్ స్టూడెంట్ రిలేషన్ లాగా ఉండదు, జస్ట్ బ్రదర్హుడ్ ఉంటుంది, మోస్ట్లీ బ్రదర్హుడ్ ఉంటుంది. దే డోంట్ టేక్, అంటే మీరు నిజంగానే అప్రోచ్ అవ్వగలిగితే ఎవ్రీ టైమ్ యూ అప్రోచ్ 101st టైం కూడా సేమ్ దాంట్లో వాళ్ళ అప్రోచ్ ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎంతగానో యూజ్ చేసుకుంటే అంత వాళ్ళు సర్వ్ చేయడానికి ఉన్నారు ఇన్స్టిట్యూట్ అయితే. బట్ సో ఐ థింక్ యూ కెన్ ఆప్ట్ రిఫ్లెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్.